నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, యుఎస్లో 3 మృతి. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు, పోలీసులు అలర్ట్. సీఎంకు మంత్రి సురేఖ క్షమాపణలు, కాంగ్రెస్లో గొడవలు, టీ కప్పులు తుఫాను వంటివని వ్యాఖ్య. జంగిల్ రాజును 100 ఏళ్లైనా మర్చిపోలేం, బీహార్లో ఆర్జేడీ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం. బీహార్లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్ రాజును 100 ఏళ్లైనా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో రాష్ట్రీయ జనతాదళ్ పాలనపై నిప్పులు చెరిగారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మధ్య నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్ రాజు నుంచి బీహార్కు విముక్తి కల్పించేందుకు సీఎం నితీష్ కుమార్తో పాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన నెలకొల్పిందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాము బీహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. విపక్ష మహాగర్ బంధన్ నేతలు బెయిల్పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి అని మండిపడ్డారు. ప్రధాని మోడీ గురువారం నమో యాప్ ద్వారా బీహార్ బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు కోరుతున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. గురువారం కేబినెట్ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఒక కుటుంబమని, టీ కప్పులో తుఫాను మాదిరిగా గొడవలు వస్తాయని చెప్పారు. అపార్థం వల్ల కొన్ని గొడవలు వచ్చాయని తెలిపారు. ఆ రోజు తమ ఇంటికి పోలీసులు రావడంతో తన కూతురు సీఎంపై ఆరోపణలు చేసిందని, ఈ విషయంలో తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినట్లు ఇప్పటికే ఓ దినపత్రికలో వెల్లడించింది. వాటాలో లెక్కలు తేలడంతో రాజీ కుదిరిందని, అప్పుడే క్షమాపణ చెప్పిన విషయాన్ని ప్రత్యేక కథనంలో తేల్చి చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ద్వారకా సెక్టార్ 16లోని ఆంధ్ర స్కూల్, సిఆర్పీఎఫ్ స్కూల్, నజఫ్గఢ్లోని సంత్ దర్శన్ పబ్లిక్ స్కూల్లో, గోయిలా డైరీలోని శాంతి జ్ఞాన్ నికేతన్ స్కూలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాల ప్రాంగణాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపి పాఠశాలల ప్రాంగణాలను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గత కొంతకాలంగా దేశంలోని పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖులకు, హైకోర్టులకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ నగరంలోని 100కు పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే అవన్నీ నకిలీ బెదిరింపులుగా తేల్చారు. జషన్ప్రీత్ సింగ్ అనే భారత ట్రక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో నిందితుడితో సహా పలువురు గాయపడ్డారు. సాన్ బెర్నార్డినో కౌంటీ ఫ్రీవేలో నిందితుడు నడుపుతున్న ట్రైలర్ ఎస్యూవీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దవాఖానాలో పరీక్షించగా అతడు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. నిందితుడు అక్రమ వలసదారు కావడంతో అతడిపై ఇమిగ్రేషన్ డిటైనరీని జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం నిర్వహించడం జరుగుతుందని మామిళ్లపల్లి అయ్యప్ప శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన కాట్రావులపల్లిలో మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. సుమారు 2 గంటల పాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని పెద్దల సహకారం మరియు కాట్రావులపల్లి గ్రామ పెద్దల సహకారంతో జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని, గ్రౌండ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని 5,000 మందికి పాసులు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 26వ తారీఖు నాడు ఆదివారం, అంటే రేపు నాగుల చవితి వెళ్ళినటువంటి మర్నాడు ఆదివారం రోజు నాడు కాట్రావులపల్లి గ్రామంలో అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది జగ్గంపేట మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాట్రావులపల్లి
మరియు అనేక ఊర్ల నుంచి వచ్చినటువంటి సర్దుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. అందువల్ల ఇవన్నీ కూడా, ఈ పాసులన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి సరైన పాసులు 50 మంది సభ్యులు కూడా తీసుకుని క్రమంలో వచ్చి సరైన సమయానికి వచ్చి ఈ యొక్క సభా వేదికను విజయవంతం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మహమ్మద్ కాలనీలో వర్షం నీరు నిలిచింది. మహమ్మద్ కాలనీలో నిలిచిన వర్షపు నీరుని సమీపంలోని చెరువులోకి దారి మళ్లించేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తక్షణమే కాలనీలోని వర్షపు నీరును తరలించాలని డివిజనల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బద్వేలు మరియు గోపవరం తహసీల్దార్, మున్సిపల్ అధికారులకు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా పాంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారిని జి వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు యాత్రికులకు సంబంధించిన గోడ పత్రికలను డిపిటిఓ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రవాణాధికారిని జి వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం, శబరిమల మొదలగు విహారయాత్రల కోసం ఆర్టీసీ సర్వీసులను సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే పూర్తిగా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఇప్పటికే బస్సుల వివరాలు నిక్షిప్తం చేశామని వెల్లడించారు. సకల సౌకర్యాలు కలిగి ఉన్న అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను వినియోగిస్తున్నామని, పూర్తి అనుభవం గల చోదకులను దూర ప్రాంతాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ విజయనగరం జిల్లా పరిధిలో ఈ కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు, అదేవిధంగా శివక్షేత్రాలు శ్రీశైలంకు, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తుల కోసం అయ్యప్ప శబరిమల కోసం బస్సులు ఏర్పాటు చేశాము. ప్రతి ఏడు కూడా మనకి గత సంవత్సరం చూసుకుంటే శ్రీశైలంకి 8 బస్సులు, శబరిమలకి 3 బస్సులు, అలాగే పంచారాములకి 30 బస్సులు వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్లాన్ చేశాము. మరి భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో సంబంధించి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ బస్సును వినియోగించుకుంటారని కోరుతున్నాను. మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. అనుభవం కలిగిన డ్రైవర్లతో మీకు మంచి కండిషన్ ఉన్న బస్సులు ఏర్పాటు చేస్తాము. మరి శబరిమల చూసుకుంటే శబరిమల 7 రోజుల యాత్ర, 11 రోజుల యాత్ర, అదేవిధంగా భక్తులకు ఎన్ని రోజుల యాత్ర కావాలంటే కస్టమైజ్డ్ రోజులు బట్టి కూడా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో పిక్నిక్, ముఖ్యంగా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పిక్నిక్ స్పాట్స్ కి వెళ్తా ఉంటారు. వాళ్ళు కూడా కస్టమైజ్డ్ విధంగా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం లాస్ట్ టైం ఏవైతే 8 బస్సులు వెళ్ళాయో ఈసారి కూడా 8 కన్నా ఎక్కువ వెళ్లే విధంగా ప్రచారం. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో 1 కోటి సంతకాలు చేయించారు. ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ పథకాలు తీసుకురావాలి, కానీ ప్రైవేటు వాళ్ళకు అప్పగించడం. ఆలూరు మండలము మన గూలెం గ్రామంలో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 1 కోటి సంతకాల కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి సంతకాల కార్యక్రమం పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో ఉండే పెద్దలు వీరేశప్పన్ అయితేనేమి, మన బజారప్పన స్వామి అయితేనేమి, అదేవిధంగా మన బీరప్ప స్వామి, మారప్ప స్వామి, మన వచ్చేసి మళ్ళా శంకరప్ప స్వామి, వీరవణ స్వామి, మొత్తం మా ఎంపీపీలు, ప్రతి ఊరు ప్రతి పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము ఒక్కసారి మీ గ్రామానికి వస్తామని తెలిసింతో ఇంత పెద్ద వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2022లో
17 మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర ఎవరు తెచ్చిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే పేదలకి విద్య అందాలా, వైద్యం అందాలా అనేది ఆయన పాలసీ అంతా పేదలకి. ఎందుకంటే పేదలు మెడికల్ కాలేజ్ ఓ సీట్ కొనాలంటే కోట్లు పెట్టాలా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ సీట్ వచ్చేటట్ల మన రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలోనే, మన ఇండియాలోనే ఏ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు. ఎందుకంటే మనందరికి తెలీదు. మనకు కానీ మన ఏరియాలో, మన ఆదోన్లో వచ్చి మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎందుకంటే పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని విధంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా డాక్టర్లు అయి మంచి వైద్యం అందించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తెస్తే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం గున్నా ఒక్క మెడికల్ కాలేజ్ రాలే ఆయన హయాంలో. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4. కుప్పం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు రాష్ట్రంలో కల్తీ మద్యం అంటూ విమర్శలు చేయడం సబబు కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచి తమ కంపెనీలో కల్తీ మద్యపానం తయారు చేసిన సంగతి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. వైసీపీ నాయకుల అక్రమ మద్యం కారణంగా 35 మంది మరణించి 35 లక్షల మంది ఆసుపత్రి పాలై రోడ్డున పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఏఎంసీ చైర్మన్ రాజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రజలు అసహించుకోకుండా, ఆల్రెడీ అసహించుకున్నారు, ఇంకా తరిమి కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ, మీ అందరికి కూడా త్వరలో చట్టపరంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్నిటికీ మీరు చేసిన తప్పులన్నిటికీ కూడా లెక్కలు సరిచేసేటటువంటి పరిస్థితి ఉందని కూడా హెచ్చరిస్తూ, ఈ నకిలీ మద్యం గురించి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే మీరు ఇందాక చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్సైజ్ సురక్ష అనేటటువంటి యాప్ని ప్రారంభించి ఎవరైతే మద్యం కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు మొబైల్లోనే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే అది కల్తీ మద్యమా లేకపోతే ఒరిజినల్ మద్యమా అని చెప్పి తెలిసే విధంగా కూడా టెక్నాలజీని ఉపయోగించి ప్రజల ఆరోగ్యం ఎవరైతే ఆ విధంగా మద్యం కొనుగోలుదారున్నారో వాళ్ళ గురించి కూడా ఆలోచించి చేయడం జరుగుతుంది. త్వరలో దీని మీద కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీ తరఫున అన్ని రకాలుగా ప్రజలు ఎవరైతే మద్యం కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన, ఈ కూటమి ప్రభుత్వం చేసిన విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా వివరిస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో మీరెన్ని కుట్రలు పైన ఈ రాష్ట్ర అభివృద్ధిని మీరెవ్వరూ ఆపలేరు. అరిచేతితో సూర్యుడిని ఆపలేనట్టు రాష్ట్ర అభివృద్ధిని ఎవరు ఆపలేరు. 100% ఇదే అభివృద్ధితోటి, సంక్షేమంతో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది కూడా తెలియజేస్తూ, ఆ అక్కసుతో మీరు మాట్లాడేటటువంటి అసత్యాల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు, నా సహచర నాయకులందరూ కూడా, వేదిక మీద ఉన్న అందరూ కూడా ఈరోజు ఈ నకిలీ మద్యం మీద తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన జరిగింది, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నది చాలా చక్కగా ఆలోచనలో ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం అనేది వాళ్ళు ఆయనకు, ఆయనతోటి ఉన్నటువంటి ఆయన అనుచర వర్గానికి ఒక పెద్ద ఆర్థిక వనరుగా 35,000 కోట్లు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలకు ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులు పోతుందంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టారనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గమనిస్తున్నాం. వరుసగా ఒక్కొక్కటే ఇటీవల బయట పెట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు
కోర్టు జైల్లో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇటువైపు తీసుకుంటే ఆయన నకిలీ మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసి 30,000 మంది వివిధ పరిస్థితుల్లో మద్యం సంబంధించి చనిపోవడం, 30 లక్షల మంది ఆరోగ్యాన్ని కోల్పోవడం అనేది మనకు క్లియర్గా వచ్చినటువంటి డేటా ప్రకారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు, ఈ సంజీవని అనే ప్రాజెక్ట్ పెట్టి కుప్పంలో ప్రయోగాత్మకంగా పెట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన రక్త పరీక్షలు నమూనా. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో బాటగంగమ్మ ఆలయం వద్ద ఘోర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవీన్ గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై అదనపు ఎస్పీ రవి మనోహర్ చారి గాజులమన్యం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి మరియు ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. మహిళ అతన్ని చూసి ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసి మహిళ సమక్షంలోనే నిందితుడు విగ్రహాన్ని మరలా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వాసులు వెంటనే గాజులమన్యం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేశారన్నారు. ప్రత్యేక స్పెషల్ టీం ఏర్పాటు చేసి నవీన్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారన్నారు. సరే, నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సూర్యనారాయణపురం దగ్గరలో ఉన్నటువంటి బాటగంగమ్మ టెంపుల్లో ఒక ముద్దాయి, ఏం పేరు, నవీన్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా అక్కడే పక్కనే ఆపోజిట్లో స్కూల్లో పనిచేసేటటువంటి ఆవిడ అనురాధ అనేటువంటి లేడీ, వీడు ఈ ముద్దాయి ఆ అమ్మ దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోయి అడ్డుకొని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ఇది దేవుడిది కదా అని అన్నందుకు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ తిరిగి ఆమె ముందే ఆ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిలో ఈ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది దానికి సంబంధించి. సో దాంట్లో ఈరోజు ఉదయం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తన్ని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తే 2 మతాల మధ్యలో కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసమని ఇమీడియట్గా స్పెషల్ టీం పెట్టి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా రిమాండ్ పంపుతున్న కోర్టు వారి ఏటా హాజరుపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఏపీఎన్ జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులకు రాయచోటి ఎన్జీఓ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి డీఏతో పాటు హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్సులు, చైల్డ్ కేర్ లీవులు వారి రిటైర్మెంట్ అయ్యేంత వరకు పొడిగించినందుకు అంగీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ఇవాళ మరి అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో మరి ఇవాళ జిల్లాకి ముఖ్యపట్నంగా రాయచోటి అయింది. మరి ఒక జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక జిల్లాగా అవతరించిన దానికి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కూడా మరి నిన్నటి వరకు 13 జిల్లాలు ఉన్నది, ఇవాళ 26 జిల్లాలు. దానికోసం అన్ని జిల్లాల్లో కూడా కొత్త జిల్లాల్లో కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాక ఈ రాయచోటి పట్టణానికి వచ్చినప్పుడు మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్ననే మీరంతా చూశారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకునే మరి ఒక డిఏ, అలాగే ఎప్పటి నుంచో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుని 60 రోజుల్లో దాన్ని సిస్టమైజ్ చేస్తామని, ఇన్సూరెన్స్ లోకి తీసుకురావడానికి సంబంధించిన మిగతా 6 రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో భారతదేశంలో దానిని మోడల్ గా తీసుకుని ఇన్సూరెన్స్ కింద దానిని తీసుకురావడానికి ఉన్నదాని సర్వీసెస్ ని మరి ఉద్యోగులకు, ముఖ్యంగా పెన్షనర్స్ కి అందించే విధంగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మహిళా ఉద్యోగులకు
ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో వాళ్ళు రిటైర్మెంట్ వరకు దాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నడుం బిగించారు. కళాశాల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం కళాశాలను స్వయంగా సందర్శించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడం, కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల గురించి తెలుసుకున్న వెంటనే తాను పరిశీలించడానికి వచ్చారని స్పీకర్ తెలిపారు. 2 సంవత్సరాలకు కలిపి కేవలం 161 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం ఆందోళనకరమన్నారు. ఒక ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. కళాశాలలో మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే విద్యార్థులు ప్రక్కనున్న నర్సీపట్నం, అనకాపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి తాను గతంలో చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. కళాశాల అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతమైన అంశమని, అందరి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిందని స్పీకర్ పేర్కొన్నారు. తక్షణ చర్యగా భవనాల మరమ్మతులు, గ్రౌండ్ లెవెలింగ్ వంటి పనుల నిమిత్తం తన వంతుగా ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. దీనికి అదనంగా దాతల నుంచి సుమారు 10 లక్షల వరకు విరాళాలు సేకరించాలని, మిగిలిన 40 లక్షల నిధులను కళాశాల అభివృద్ధికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి వస్తాం, పడదాం, పిల్లల్ని పిలిపాం. కాలేజీ అంటే ఇది అందరి ఆస్తి కాదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ కోసం, పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి. పూర్వం మీరు చూశారు, నర్సీపట్నంలో చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు. 83 ముందు 83లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు. అవి చిన్న కుర్రోడిని కాబట్టి పిలిచి ఏం కావాలి కోరుకోపోవంటే నాకు ఏం వచ్చి సార్, నాకు కాలేజీలు పెట్టండి సార్ అన్నా. ఎందుకన్నానంటే మాట ఏమన్నా అడగొచ్చు. ఆ రోజు ఏదైనా ఎన్టీ రామారావు నాకు ఇస్తారు. కాలేజీలు కావాలి సార్ అన్నా. ఏంటి ఏవాడు కాలేజీలు వస్తున్నాడే అన్నారు. సార్ నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ. నేను కాకినాడ పోయి చదువుకున్నాను. నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది, మరి కాకినాడలోనే కాలేజీ ఉండేది, మధ్యలో ఎక్కడా కాలేజీ లేదు. మా తాతయ్య గారికి స్థామత ఉంది కాబట్టి నేను వెళ్ళి కాకినాడ చదువుకున్నాను. చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థామత లేక చదువు మానేశారు, కాకినాడ చదువుకోలేక. అది దృష్టిలో పెట్టి అడిగారు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆఖరికి మాకారపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్. ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హబ్గా బ్రహ్మాండం తయారైంది. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణం అర్బన్ కాలనీలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదకు, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో ఎంపీడీఓ వీరభద్రాచారి, ఈఆర్డీఓ విజయలక్ష్మి, ఖమ్మం సర్పంచ్ పల్నాటి బోడయ్య, పంచాయతీ ఈవో అధికారులు కలిసి వెంటనే చర్యలు చేపట్టారు. ఈ రోజు కూడా కురిసిన వర్షంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారడంతో అధికారులు జేసీబీల సాయంతో ప్రధాన రహదారుల వెంట తాత్కాలిక కాలువలు తవ్వి నీటి ప్రవాహాన్ని ఖాళీ ప్రదేశాల వైపు మళ్లించారు. అదనంగా ఇళ్లలో నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి కాలువల్లోకి తరలించే పనులు చేపట్టారు. ఈ వేగవంతమైన చర్యల వల్ల కాలనీలో నీటి నిల్వ సమస్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు పంచాయతీ సెక్రటరీకి, ఎంపీడీఓ, సర్పంచ్కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రైనేజ్ కాలువలు నిర్మించి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ కాలువలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ కాలువలు లేవు అని చెప్పేసి అందరూ అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ నిధుల లేమితో సిమెంట్ కాలువలు నిర్మించడానికి ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఈ మధ్య కురిసిన వర్షాలకు, ముఖ్యంగా రాత్రి కురిసిన వర్షాలకు అర్బన్ కాలనీలో నీళ్లు ఇళ్లలోకి రావడం జరిగింది. అయితే ఈ సిమెంట్ రోడ్డుకు సైడ్ కాలువలు లేకపోవడం వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అందుకని నీళ్ళల్లోకి నీళ్లు వచ్చాయని తెలిసిన వెంటనే నేను, సర్పంచ్ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, అట్లాగే పంచాయతీ కార్యదర్శి, వారి సిబ్బంది అందరము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్లను ఏ విధంగా బయటికి పంపించాలి అని చెప్పేసి ఆలోచిస్తే 2 వైపులా జేసీబీ తీసుకొచ్చి 2 వైపులా కచ్చా కాలువలు తీసినట్లయితే ప్రస్తుతానికి వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయని ఆలోచించి సర్పంచ్ గారు అలాగే పిఎస్ గారి సహకారంతో జేసీబీని తీసుకొచ్చి 2 వైపులా కచ్చా కాలువలు తీయించి
వాటర్ అంతా బయటికి పోవడం కూడా చేశాము. ఈ వాటర్ అన్నీ బయటికి పోయేటప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అట్లాగే చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇలాగే వాటర్ ఉంటే కొన్ని చోట్ల మోటార్లు పెట్టి కూడా ఆ వాటర్ అంతా బయటికి పంపింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇళ్లల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ బయటికి వచ్చే మార్గం చేస్తున్నాము. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇళ్లల్లో ఉన్న నీళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చూస్తాం. నమస్కారం, నేను ఖమ్మం సర్పంచ్ పల్నాడు గూడయ్య. ఈరోజు రాత్రి కురిసినటువంటి వర్షానికి భారీ వర్షం భీకరంగా కురిసింది. అర్బన్ కాలనీ యందు సీసీ రోడ్డు పూర్తిస్థాయిగా నిర్మించడం జరిగింది. దాని పక్కన డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందువల్ల కొన్ని పూర్వం కట్టినటువంటి ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు ఇబ్బందులు గమనించి మేము, మా సెక్రటరీ గారు, ఎండిఓ గారు, మా యూపీఆర్డీ గారు తదితర సిబ్బంది అంతా వచ్చేసి ఉదయం రాత్రి 4:30 నుంచి కూడా ప్రత్యేక మార్గంగా జేసీబీని తీసుకొచ్చి కచ్చా కాలువ తీయటం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా పంచాయతీ సిబ్బంది కానీ, మా పై అధికారులు కానీ, మేము కానీ ఛాయశక్తులు కృషి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ప్రతినిత్యం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, యుఎస్లో 3 మృతి. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు, పోలీసులు అలర్ట్. సీఎంకు మంత్రి సురేఖ క్షమాపణలు, కాంగ్రెస్లో గొడవలు, టీ కప్పులు, తుఫాను వంటివని వ్యాఖ్య. జంగిల్ రాజును 100 ఏళ్లైనా మర్చిపోలేం, బీహార్లో ఆర్జేడీ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.